ఒక ఎన్నిక లేదా ఉప ఎన్నిక ఎక్కడ జరిగినా గానీ సందర్భాన్ని బట్టి ఆ ఫలితాలు ఎలా ఉన్నాయి, ఆ ప్రభావం తమకు అనుకూలమా, వ్యతిరేకమా అని చూసుకోవడం రాజకీయ పార్టీలకు మరీ ముఖ్యంగా అధికారం చేస్తున్న వారికి పరిపాటి. ఇప్పుడు బీహార్‌లో బంకీరాలో ప్రశాంత్ కిషోర్ విజయం కానీ, మధ్యప్రదేశ్‌లో ఓటమి కానీ, మొన్న బొద్దింకల యుద్ధభేరి ఇవన్నీ అయిన తర్వాత వచ్చిన ఈ ఉప ఎన్నికల ఫలితాలు తమ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్నది తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చర్చ జరుగుతుంది. జాతీయ స్థాయిలో సరే ఉత్తరప్రదేశ్ ఎన్నికల మీద దీని ప్రభావం పడకుండా చూడటం ఎట్లా అని బీజేపీ నానా తంటాలు పడుతుంది. ఇంకా వరుసగా వచ్చే ఉప ఎన్నికలు కూడా కొన్ని ఉన్నాయి, శాసనసభవి. ఖచ్చితంగా అక్కడ ఈ ప్రభావం పడకుండా ఉండటం ఎట్లా. రెండవది, ఇప్పుడు ఆర్జేడీ బలపరచడం వల్లనే, లేకపోతే వాళ్ళు రంగంలో లేకుండా వెనక ఉండడం వల్లనే ప్రశాంత్ కిషోర్ గెలిచాడనేది నిజమని అనుకున్నప్పటికీ అది కూడా ప్రతిపక్షాలు ఐక్యం అవుతాయి కదా అన్ని చోట్ల. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎప్పుడు ఒంటరిగా గెలవలేదు కదా ఈ మధ్యకాలంలో, వాళ్ళు పొత్తులతోనే కదా. కాబట్టి ప్రతిపక్షాలు కలిస్తే తప్పకుండా బీజేపీని ఓడించవచ్చు అనే సందేశం కూడా ఇబ్బందికరమైందే కదా. అది బీజేపీ విషయం. కానీ మిగతా వాళ్ళ విషయం మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత, వీళ్ళందరూ ప్రధానమంత్రి మోదీకి అనుకూలంగా ఉండాలి, ఆయన మెప్పించాలని ఎన్ని తంటాలు పడుతుంటారో మనకు తెలుసు. నిన్నగాక మొన్ననే అక్కడ భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవంలో నిజంగా వెగటు పుట్టించే స్థాయిలో వీళ్ళు పొగడతలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాని మీద నేను ఇంకో చోట వ్యాఖ్యానం కూడా చేశాను. మోదీని మెప్పించడం కోసం యువతరం మీద కూడా దాడి చేశారు. ఇంకా చంద్రబాబు నాయుడు అయితే అంత సీనియారిటీ ఉన్న నాయకుడు, ఇంకా మీరు తప్ప ఇంకేం లేదు అన్న స్థాయిలో ఆయన మాట్లాడుతున్నాడు. పవన్ లోకేష్ మాట్లాడితే వేరే విషయం. ఇంత వాళ్ళు బీజేపీ మీద ఆధారపడుతూ దాన్ని మోస్తూ ఉన్న సమయంలో ఈ ఉప ఎన్నిక ప్రభావం ఎలా ఉంటుంది, ఇది ప్రశ్న. ఖచ్చితంగా ఈ ఫలితం రాగానే వైసీపీ వాళ్ళు చాలా సంబరపడిపోతున్నారు. చూసారా, బీజేపీ దెబ్బతింది, కూటమికి ఇది ప్రతికూలంగా ఉంటుంది, అంతకుముందు వచ్చిన ఫలితమే ప్రతిసారి రావాలని లేదు, పరిపాలన ఆ పద్ధతులు వీటన్నిటి రీత్యా వ్యతిరేకత వచ్చేస్తుంది, నిరసన పెరుగుతుందని వాళ్ళు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా ఎలా చూడాలి దీన్ని? బీజేపీ గెలవలేదు కాబట్టి, ఓడిపోయింది కాబట్టి తమ పట్టు పెరుగుతుంది, తమ మీద ఆధారపడుతుంది అని సంతోషించవచ్చునా? ఇది మొదటిది. రెండవది, అంతగా దెబ్బతింటున్న బీజేపీని తాము పొగిడి మోస్తున్నాం కదా, ఈ భారం అనవసరంగా పెట్టుకున్నామా, మరీ ఇంతగా వాళ్ళని పెనవేసుకుపోవడం వల్ల మనకు లాభమా నష్టమా ముందు అనే ప్రశ్న. అంటే వాళ్ళు మునిగితే మనం మునుగుతామన్న పరిస్థితి వచ్చిందా? మొన్న యువత విద్యార్థులు నిరసనప్పుడే ఈ డైలమా, ఈ సందిగ్ధత తెలుగుదేశంలో కనిపించింది. పవన్ కళ్యాణ్ మరీ మోసారు. తెలుగుదేశం మీరు చూడండి, కొంచెం కూడా ఈ విషయంలో వాళ్ళు మాట్లాడలేదు. నాయకులు, మంత్రులు పూర్తిగా అదేమీ తమకు పట్టనట్టు వ్యవహరించారు. ఆదేశాలు కూడా పంపించారు, మీరు ఈ విద్యార్థుల నిరసన, జంతర్ మంతర్, ఈ అంశాల మీద ఎవరు కానీ మాట్లాడకండి అని చాలా ఖచ్చితంగా ఆదేశాలు పంపించారు. అలాగే అనేక సందర్భాల్లో మత వివాదాలు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్తారు. లోకేష్ కొంచెం హడావుడి, తొందరపాటు ప్రదర్శించినప్పటికీ పవన్ కళ్యాణ్ ఏమో పూర్తిగా సనాతనం, పూర్తిగా మోదీ భజన చేస్తున్నారు. సో ఇలాంటప్పుడు ఆ బీజేపీ మోదీ కేంద్రం పరిస్థితి అంత బాగాలేదు. ఇవి తొలి సంకేతాలు కావచ్చు, ఇతర చోట్ల కూడా దెబ్బతినొచ్చు అనే వచ్చినప్పుడు ఆలోచించాలి కదా. ఇప్పటికే పదే మనం కలిసి ఉండాలి, 15 ఏళ్ళు కలిసి ఉండాలి, లేకపోతే వైసీపీ వచ్చేస్తుంది, రాష్ట్రం నాశనం అయిపోతుంది, పరమపద వైకుంఠపాలు ఉండకూడదు, ఈ మాటలు చెప్తూనే ఉన్నారు. జగన్ వస్తే నాశనం అని. ఇప్పుడు వాళ్ళు హెచ్చరిస్తున్నాము, హడలు కొడుతున్నాం అనుకుంటున్నారు, కానీ వచ్చే అవకాశం ఉందని తామే ప్రచారం చేస్తున్నారు కదా. ఇప్పటికే వాళ్ళు ఇలాంటి కొంత అభద్రత బయటపడుతూ ఉంటే ఇప్పుడు ఓటమి పాలైంది బీజేపీ. ఇప్పుడు దీన్ని ఎలా చూస్తారు? కాబట్టి ఇది రెండు విధాలా కూడా ఇబ్బందికరమే. కొంతమంది సంతోషిస్తారు, మనం కొంచెం గట్టిగా మాట్లాడవచ్చు,
అని. మీరు తెలుగుదేశం చంద్రబాబు వైఖరి ముఖ్యంగా చూస్తే అది కనపడదు. ఎప్పుడెప్పుడైనా బీజేపీ తమ మీద ఆధారపడినప్పుడు, తమ అవసరం బలంగా ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించి ఒత్తిడి పెంచడానికి వాళ్ళు ఎప్పుడు ప్రయత్నించాలి. మరింత విధేయంగా ఉండి, మరింత మద్దతు ఇచ్చి మేము మీకు చాలా విశ్వాసపాత్రంగా ఉంటామనే నమ్మకం కలిగించడానికి ఎక్కువ ప్రయత్నించారు. కాబట్టి ఇప్పుడు అదే జరగవచ్చు. మొన్న భోగాపురంలోనే ఆ సంకేతాలు స్పష్టంగా కనపడ్డాయి. అదే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్న స్థాయిలో. బహుశా ఇప్పుడు బీహార్ ఫలితం తర్వాత కూడా ఆ ధోరణి ఇంకా పెరగవచ్చు. మీ ఏదో ఈ ఫలితం వ్యతిరేకంగా వచ్చిందని మీరేమీ ఇదవ్వకండి, మేము మీతోనే ఉంటాము, మన ఈ బంధం దృఢమైనది అని. ఇంకోవైపున చాలామంది చెప్పేది ఏమంటే 15 ఏళ్ళని పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు పదే పదే చెప్తుంది యాదృచ్ఛికంగానో ఊరికే ఏదో యథాలాపంగా కాదు, క్యాజువల్ టాకో లేకపోతే ఏదో అవసరార్థం కాదు. వాళ్ళ అవగాహన అది. వచ్చే ఎన్నికల్లో గెలిచినా ఓడినా మనమందరం కలిసే ఉండాలి. గెలుస్తామనే చెప్తారు ఎవరైనా, కానీ ఇదిగో ఇందాక నేను అన్నట్టు వాళ్ళు వస్తే నాశనమే, లేకపోతే వైకుంఠపాలి వద్దు, ఇలాంటివన్నీ చెప్పడం ద్వారా పరోక్షంగా మీరు ఇలా చేస్తే ఓడిపోతామని కూడా అనేకసార్లు హెచ్చరికలు కూడా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి అతి జాగ్రత్తగాను ఒకంత అభద్రతతోనూ ఉన్నారు. ఆ భద్రతను ఇంకా పెంచుతుంది ఈ బీహార్ మధ్యప్రదేశ్ ఫలితం. కేంద్రంలో బీజేపీ చూస్తే దాని వైఖరి మారుతున్నట్లేదు. పార్లమెంట్ సమావేశాలు ఒక్కరోజు సజావుగా జరగనివ్వడం లేదు. అంత జరిగినా కానీ సభకు వచ్చి వాళ్ళేమీ ప్రధానమంత్రి, హోంమంత్రి ఏమి సంజాయిషి క్షమాపణ చెప్పడం లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ బీజేపీని వదిలిపెడుతుంది దీంతో, లేకపోతే తనేదో నిలదొక్కుంటుంది అనుకోవడానికి ఎంత మాత్రం ఆస్కారం లేదు. మరింత విశ్వాసం తగ్గే పరిస్థితి వచ్చేట్టు కనిపిస్తుంది. అలాగే బీజేపీ కూడా ఒత్తిడి పెంచవచ్చు తన అవసరము ఇవన్నీ పెరిగే కొద్దీ. బహుశా వీటిలో చాలా అంశాలు రేపు స్థానిక ఎన్నికల సమయంలోనే స్పష్టమవుతాయి. అందుకనే జగన్మోహన్ రెడ్డి కూడా మరింతగా ప్రజల్లోకి వెళ్తూ ప్రతి సమస్య మీద స్పందిస్తూ ట్వీట్లు పెడుతూ మీడియాతో మాట్లాడుతూ ముఖాముఖి ఘర్షణకు ఆయన కూడా తలపడుతున్నాడు. సో ఇవన్నీ రేపు స్థానిక ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబిస్తాయి. బీజేపీ ఎలాంటి వైఖరి తీసుకుంటుంది ఇది కూడా ఉంది. ఎందుకంటే మొన్న ప్రధానమంత్రి మాట్లాడారు, బీజేపీ జగన్ గురించి ఏమీ మాట్లాడలేదు కదా, ఆయన ప్రస్తావన కూడా చేయలేదు. జగన్ గురించి కాకపోయినా గత ప్రభుత్వం అని పరోక్షంగా కూడా, అది కూడా ఒక సంకేతమే కదా. వాళ్ళేమో 2 తలుపులు తీసే ఉంచుకున్నారు, కానీ 2 తలుపుల్లో నుంచి వచ్చేవాళ్ళు కూడా మోదీని మటుకు మోస్తూనే ఉన్నారు. ఎందుకంటే వైసీపీ కనీసంగా కూడా ఎప్పుడు కేంద్రం మీద విమర్శనాత్మకంగా మాట్లాడడం లేదు. మరి వైసీపీ కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు బీహార్ ఈ ఫలితాలు అయిన తర్వాత తెలంగాణలో ఇంకా సమస్య ఏం లేదు. బీఆర్ఎస్ మరింత బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉంది. ఈ 2-3 రోజుల్లో కేటీఆర్ కొంత మాట్లాడుతున్నారు, ఇంకొంచెం పెంచవచ్చు వాళ్ళ గొంతు. ఎందుకంటే వాళ్ళకు లాంఛనంగా అధికారపూర్వకంగా ఏం బంధం లేదు కదా. కాకపోతే అవసరం అయితే కలవచ్చు అనే మాటలు మటుకు ఉన్నాయి. ఆ ప్రశ్నే లేదు. ఇట్లా ఎప్పుడు వాళ్ళు ప్రకటించట్లేదు. తలుపులు తీసే ఉంచుకుంటున్నారు అందరూ, ముఖ్యంగా ఈ పాలక పార్టీలు.